ఇండిగో దెబ్బతో పరువు పోయిన తర్వాత ఇప్పుడు సిన్సియర్‌గా ఎఫర్ట్ పెడుతున్నారు రామ్మోహన్ నాయుడు. ఓన్లీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే నడిపితే వచ్చే సమస్యను గుర్తించారు. దాంతో అదనపు సంస్థలు ఇప్పుడు కొత్తగా అలౌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఆహ్, ఉత్తరప్రదేశ్‌కి చెందినటువంటి శంక్ ఎయిర్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకి షెడ్యూల్డ్ విమానాలు నడపడానికి ఎన్ఓసి ఇచ్చేశారు. ఇది నాకు తెలిసి ట్రూజెట్ వచ్చేటప్పటికి రామ్ చరణ్ అనుకుంటా. ఇప్పటిదాకా ఇవి నడుపుతున్నారు కార్గోలు. ఉత్తరప్రదేశ్ చెందిన శంకేరు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకి షెడ్యూల్డ్ విమానాలు నడపడానికి ఎన్ఓసి ఇచ్చారు. జారీ చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ తాజాగా కేరళకు చెందిన ఆర్హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ సంస్థలకు కూడా ఎన్ఓసి ఇచ్చింది. అంటే దాదాపు 4 సంస్థలు రాబోతున్నాయి అన్నమాట. తద్వారా పోటీ పెరుగుతుంది, విమానాలు పెరుగుతాయి, ఇండిగో లాంటి వాళ్ళ మోనోపోలీ తగ్గించడానికి వీలవుతుంది.